న్యూజిలాండ్లో సన్ఫ్లవర్ ఫార్మ్స్ ఎలా ఉంటాయో చూస్తారా? కమ్ విత్ మీ. ఎంటర్ అవ్వగానే ఫామ్లో ఇలా అల్పకాస్ అండ్ లామాస్ కనిపించినాయి. ఇవైతే నేను భారతీయుడు మూవీలో టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా సాంగ్లో ఉంటాయి. బాయ్స్ అయితే కిడ్స్ని తీసుకుని ఆల్రెడీ ఫామ్లోకి స్టార్ట్ అయిపోయారు. బట్ అమ్మాయిలు అంటే మినిమం ఫొటోస్ వీడియోస్ అవ్వందే కదలం కదా. అండ్ అక్కడ ఎంట్రన్స్ లో కనిపిస్తున్నట్టు మల్టిపుల్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఐస్ క్రీమ్స్, డ్రింక్స్ అండ్ ఇట్లా. ఇదైతే మెయిన్ కౌంటర్. అసలు పే చేసి వెళ్లాల్సింది. అడల్ట్ కి $14 అనమాట. ఇది కొత్తగా పెట్టారు ఈ ఫామ్. వాళ్ళ మదర్ కి హెల్ప్ చేస్తూ ఆ పాప అయితే ఎంత మంచిగా అక్కడ అందరినీ రిసీవ్ చేసుకుంటూ చాలా బాగా మాట్లాడింది. షీఈ్ వెరీ ఫ్రెండ్లీ. ఆ ఏజ్ నేనైతే ఐ కుడెంట్ ఈవెన్ ఇమాజిన్ నేను ఎట్లా ఉన్నాను. అండ్ అలా కొంచెం ముందుకు వెళ్ళగానే హార్సెస్ కనిపించినాయి అనమాట. సో బాయ్స్ అక్కడ ఆగిపోయారు కిడ్స్ తో. అండ్ దోస్ ఆర్ ద బ్యూటిఫుల్ సన్ఫ్లవర్స్. అక్కడ కౌస్ కూడా ఉన్నాయి. సో ఫీడ్ చేయొచ్చు అని కౌ ఫీడ్ కూడా తీసుకున్నాం అనమాట. పిల్లల చేతి చేపిద్దాము అని. బట్ వీ ఎండెడ్ అప్ ఫీడింగ్ దెమ్. నేను యాక్చువల్లీ ట్రై చేద్దాం అనుకున్నా బట్ ఎండెడ్ అప్ స్కేర్డ్. సో సిద్ధునే ఎట్లనో ఫైనలీ ఫినిష్ చేసి అక్కడ నుండి ఇంకా మూవ్ అయ్యాం. ఆక్లాండ్లో ఈ సన్ఫ్లవర్ ఫామ్ ఎక్కువ మందికి తెలియకపోవడమో లేకపోతే ఎండ ఫుల్ క్రేజీగా ఉండడం వల్ల కానీ జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు. ఇట్ ఫెల్ట్ లైక్ అవర్ ప్రైవేట్ ఫామ్ టూర్. అసలు ఎవ్వరు లేరనమాట. అండ్ ఇంకా మాకు ఒక డోర్ కనిపించింది. ఇంకా ఆగుతామా. ఎండ పిచ్చి పిచ్చిగా ఉంది రోజు. సో మా వల్ల కావట్లా ఫామ్ లో తిరగడానికి కూడా. సో వెళ్ళి ఆ లేడీని అడిగితే కౌంటర్లో షీ సెడ్ yes we can come in the evening. So let's see how sunset looks in sunflower farm. బాయ్స్ అయితే మళ్ళీ రావాలా అని తిట్టుకుంటూ బయలుదేరిపోయారు. ఇంకా అక్కడ నుండి లంచ్ ప్లేస్కి వెళ్ళాము. సన్సెట్ ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ ఉండింది. స్టే ట్యూన్డ్ ఫర్ part 2. ఇట్స్ గోయింగ్ టు బి ఫన్.